హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపిక కిచెన్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. ఇలా కనుక చేస్తే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది. ఇలా కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి, ఉల్లిపాయ రంగు మారి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా కోసం ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 15 జీడిపప్పులు, 3 ఇంచుల దాకా పచ్చి కొబ్బరి, మీడియం సైజ్ టమోటా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్గా కొట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కొట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మంటను లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలా అంతా వేగి నూనె పైకి తేలేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మీ రుచికి తగినంత కారం, ఈ స్పైసెస్ అన్నీ కాసేపు ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేయాలి, కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలాగే వేపుకొని తర్వాత 1 కప్ వరకు వాటర్ యాడ్ చేయాలి. 1 కప్ వాటర్ వేస్తున్నాను. మీ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 1 కప్ వరకు సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే.